ఆమె ఒక మంత్రి భార్య ఒక కార్యక్రమానికి బయటకొచ్చింది. ఆమెకు భద్రత కల్పించే పోలీసులు ఆలస్యంగా వచ్చారు. అంతే అగ్గి మీద గుగ్గిలం మాదిరి అయ్యారు సదురు మంత్రి గారి భార్య. మీకు జీతాలిస్తోందెవరు అంటూ రెచ్చిపోయారు. మీకోసం ఎదురు చూడాలా అంటూ పోలీసులపై దురుసుగా మాట్లాడారు. గతంలో గుంటూరు జిల్లాలో ఇలాగే పెత్తనం చేశారు ఓ మాజీ మంత్రి భార్య. గత అసెంబ్లీ స్పీకర్ భార్య కూడా ఇలానే చేశారు. అసలు మంత్రుల భార్యలకు ఎస్కటిస్తారా? భర్త మంత్రి అయితే భార్యలకు అధికారాలుంటాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రజాప్రతినిధులు హద్దులు దాటి ప్రవర్తించడం తరచూ జరుగుతుంటుంది. ఇటీవల ప్రజాప్రతినిధుల భార్యలు కూడా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. గత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య కూడా ఇలానే అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. అలాగే గతంలో గుంటూరు జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి భార్య కూడా పెత్తనం చలాయించారు. దీంతో భర్తలకు తలనొప్పులు ఎదురవుతున్నాయి. అధినాయకుల చేత అక్షింతలు వేయించుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మంత్రులు కూడా ప్రజాసేవకులే. వారికి కూడా పరిమితంగానే అధికారాలుంటాయి. అలాంటిది మంత్రుల భార్యలకు ప్రత్యేకంగా హక్కులు అధికారాలు ఉండవు. ఈ విషయం తెలియకపోవడమో లేక తెలిసినా అధికారం చెలాయించాలనే ఉత్సాహమో తరచూ వివాదాల్లోకి ఎక్కుతున్నారు ప్రజాప్రతినిధుల భార్యలు. తాజాగా ఏపీకి చెందిన మంత్రి సతీమణి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి కలుగజేసుకుని సదరు మంత్రికి గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఒకవైపు మనం పాలకులం కాదు సేవకులమని పదే పదే చెబుతున్నారు నేతలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని హితవు చెబుతున్నారు. ఆర్భాటంగా హంగామాకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది గీత దాటుతున్నారు. డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. మీరు వస్తున్నారా ఎట్లా? కదా మీ వెహికల్ క్యాన్ స్టార్ట్ చేయండి. తనకి కావలసిన పోలీస్ ఎస్కాట్ ఆలస్యంగా వచ్చినందుకు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులపై మండిపడ్డారు. మీకు జీతాలు ఇచ్చేది ప్రభుత్వమా లేక వైసీపీనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకోసం మేము ఎంతసేపు ఆగాలి అంటూ రెచ్చిపోయారు. మంత్రుల భార్యలకు ఎస్కాట్ ఉండదని తెలిసినా మంత్రిగారి భార్య పిలిచారని వచ్చారు. అది ఆలస్యంగా వచ్చారట. దాంతో వారిపై శివాలెత్తిన మంత్రిగారి భార్య ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? త్వరగా రావాలని తెలియదా? పదండి అని కారులో టీవీగా కూర్చుని కన్నెర్ర చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గత టీడీపీ సర్కారు హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లా మంత్రిగారి భార్య కూడా ఇలాగే నియోజకవర్గంలో పోలీసులపై పెత్తనం చేసిన వైనం విమర్శలకు గురైంది. ప్రతి పనికి ఖరీదు కట్టిన ఆమె గారి నిర్వాకం వల్లే ఆయన గారు ఘోరంగా ఓడిపోయి కొన్నేళ్లు హైదరాబాద్లో సేద తీరారు. నియోజకవర్గంలో టీడీపీ గాలి మొదలైనప్పుడే మళ్లీ ఎంటర్ అయ్యారని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత కూడా తాజాగా ఓ ఎంఆర్ఓపై చిందులు వేయడం వివాదమైంది. పిలిస్తే త్వరగా రాలేదని ఆమె ఆ ఎంఆర్ఓపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అఫీషియల్ ప్రోగ్రామ్ అనుకున్నారా లేకపోతే పార్టీ మీటింగ్ అనుకున్నారా? ఇది ఎంఆర్ఓ ఎక్కడ ఉన్నాడు? ఒక మినిస్టర్ వచ్చినాడు, ఎంఆర్ఓ రాడా ఇక్కడికి? పరిస్థితులు చాలా బాగున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే రావట్లేదు. ఒక్కొక్కరికి ఒక 4-5 దెబ్బలు తెలియతానే కానీ సెట్ కాదు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ది రాయచోటి నియోజకవర్గం. ప్రస్తుతం రాయచోటి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 నుంచి అక్కడ టీడీపీ గెలవలేదు. తాజా ఎన్నికల్లో మాత్రమే విజయం సాధించింది. అదీగాక గత ప్రభుత్వంలో చీఫ్ విప్ గా పనిచేసిన గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించారు రాంప్రసాద్ రెడ్డి. దీంతో ఎవరూ ఊహించని విధంగా రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది. సీనియర్లు ఎంతో మంది ఉన్నా తొలిసారిగా గెలుపొందిన రాంప్రసాద్ రెడ్డికే మంత్రి పదవి కట్టబెట్టారు చంద్రబాబు. అది కూడా జగన్ సొంత జిల్లా కడప కావడం, వైసీపీకి కంచుకోటగా మారడం, అలాంటి స్థానంలో చాలా కాలం తర్వాత టీడీపీ గెలుపొందడం కూడా మంత్రి పదవి దక్కడానికి ఒక కారణం.
ఒకప్పుడు రాయచోటిలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి పాలకొండరాయుడు 4 సార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. క్రమేణా రాయచోటి వైసీపీ చేతిలోకి వెళ్ళింది. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం పనిచేసిన రాంప్రసాద్ రెడ్డికి తాజా ఎన్నికల్లో రాయచోటి కేటాయించి సుగవాసి కుటుంబానికి రాజంపేట స్థానాన్ని కేటాయించారు చంద్రబాబు. దీంతో రాయచోటిలో వైసీపీ హవాకు గండి కొట్టారు. విజయం సాధించారు రాంప్రసాద్ రెడ్డి. మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య చేసిన పనికి సీఎం చంద్రబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వచ్చి నెల కూడా కాలేదు, అప్పుడే ఇలాంటి సంఘటనలు జరిగితే పార్టీ పరువు ఏమవుతుందని మంత్రిని మందలించినట్లు తెలుస్తోంది. అలాంటి ఓవర్ యాక్షన్ చేస్తే జగన్ మీడియా, సోషల్ మీడియా దానిని అతి చేయడానికి రెడీగా ఉంటుందని బాబు భావన. వైసీపీ ప్రభుత్వంలో కూడా గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్టు ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. జనంలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసమే చంద్రబాబు మంత్రిని హెచ్చరించి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ముందు ముందు ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయో, పార్టీని ఇంకెంత డ్యామేజీ చేస్తుందోనని పార్టీ వర్గాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏదేమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నది పరిశీలకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదని, బాధ్యతలు గుర్తెరిగి మసులుకోవాలని కోరుకుందాం.